సత్య గారిని ఒక క్వశ్చన్ అడగాలని అనిపిస్తుంది నాకు. సార్, మీరు అంటే మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని ఏమైనా తీసుకొచ్చారా? ఇది అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. బట్ నరేష్ గారు ద్వారా కొంచెం చూపించారనమాట. బట్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్. హస్బెండ్ అండ్ వైఫ్కి ఉండే కాన్ఫ్లిక్ట్, వాళ్ళు టామ్ అండ్ జెర్రీ కాకపోతే దే వోంట్ బి హస్బెండ్ అండ్ వైఫ్. సో దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఇది. బట్ ఇట్స్ అ టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఇంకొకటి, అంటే ఈ సినిమాలో ఏదైనా ఇన్సిడెంట్ మీ లైఫ్లో, రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ప్రజెంట్ చేశారా సినిమాలో? లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా? ఉందండి. ఫస్ట్ సీన్లోనే ఉంది అది. మూవీ ఫస్ట్ సీన్లోనే ఉంది అది. అది యాక్చువల్లీ మా వైఫ్ చూస్తే ఇంకా అది రిలేట్ వైఫ్కి ఇంకా రిలీజ్ చేయలే. సో లావణ్య గారు, మీకు ఒక క్వశ్చన్. సో మ్యారేజ్ తర్వాత ఇంకా గ్లామరస్గా, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అది యా. సో అంటే మూవీ ప్రమోషన్స్లో వరుణ్ గారు ఏమైనా జాయిన్ అవ్వబోతున్నారా? ఫస్ట్ టైం మరుత్కి వచ్చారు అండ్ ఈజ్ ఎప్పుడు చాలా సపోర్టివ్. యూనో వెన్ ఎవర్ ఐ ఆస్క్ హిమ్ హీ నెవర్ సేస్ నో టు మీ. డెఫినెట్గా ఆబ్వియస్లీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ యాజ్ టైమ్ పాసెస్ బై వెన్ ఎవర్ ఐ ఆస్క్ హిమ్ ఇదైనా నా కోసం చేస్తారు. సో మీకు ఇంకొక క్వశ్చన్. సో ఈ మూవీలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా మీ వరుణ్ గారికి మధ్యలో ఏమైనా కామెడీగా జరిగాయా? ఉంది, కానీ అది ఒక సర్ప్రైజ్. మూవీ చూడాలి. డెఫినెట్లీ. సో వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది సర్ప్రైజ్.